నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగునుగాక. పిల్లలు ఎలాగున్నారు? మరి దేవుడు ఎంతగానో దీవించి మనల్ని ఇంతవరకు కాపాడి మరి ఆయన కార్యక్రమాలు మరి ఆగకుండా మరి మీకు ఎవ్రీ వీక్ మేము బైబిల్ స్టోరీస్ చెప్పడానికి మరి చక్కటి పాటల ద్వారా దేవుని స్తుతించడానికి దేవుడు మనకు ఇచ్చిన భాగ్యంకు ఆయనకై వందనాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్ని కూడా మరి ఎంతగానో అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకున్న ప్యాషన్ దేవుని కొరకు పని చేయాలని వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి మరి వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో కూడా వాళ్ళు సమయం తీసి మరి దేవుని కొరకు వాడుతున్నారు. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ ఫ్యామిలీస్ని మీ పనిని దీవించునుగాక. అలాగే మరి పేరెంట్స్ అందరికి కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. మీ ఫోన్లు పిల్లలకి ఇచ్చి మరి మొన్నటి వరకు ఎగ్జామ్స్ ఉన్నాయని మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి మరి మీరు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెస్ మీవి స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక ఈ సమయాన్ని కొంచెం సండే స్కూల్కి లైవ్ కొరకు మీరు కొంచెం ఇవ్వండి. కొన్ని డాటా రికార్డ్ చేసి పంపించండి. సాంగ్స్ కానీ మెమరీ వర్స్ కానీ బైబిల్ రీడ్ కానీ ప్రేయర్ కానీ పంపించండి. ఓకేనా బిడ్డలు? ఇంకేదైనా మీకు స్పెషల్ టాలెంట్ ఉంటే కూడా చేసి నాకు వీడియోస్ చేసి పంపించండి. మీరు పంపించినాక నాకు ఫోన్ చేసి చెప్పాలండి, లేకుంటే నేను వాట్సాప్ చూడను. నేను మీరు పంపించారంటే తీసుకొని అవి నేను వేరే ఫైల్కి షిఫ్ట్ చేసుకుంటాను. ఓకేనా పిల్లలు? మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పిల్లలు, ఒక గుడ్ న్యూస్ మీకు. మరి మనము పిల్లలందరికీ కోవిడ్ టెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఫ్రీ కోవిడ్ టెస్ట్. మీరందరూ November 14 చిల్డ్రన్స్ డే నాడు చర్చ్ దారికి 12 o'clock నుంచి ఈవినింగ్ వరకు మేము చేస్తాము. ఎవరైతే రావాలనుకుంటున్నారో వారు రాయండి, నాకు కాల్ చేయండి. మీ అందరికీ కోవిడ్ టెస్ట్ ఫ్రీగా నాజల్ నుంచి టెస్ట్ చేస్తాము. ఫ్రీ టెస్ట్ మనము. ఓకేనా? ఇది మర్చిపోకండి. అలాగే దేవుని చిత్తం అయితే సండే చర్చ్లో చర్చ్ మెంబర్స్ కూడా కోవిడ్ టెస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాము. మరి ప్రార్థన చేయండి దీని కొరకు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామమునకు వేలాది వందనాలు తండ్రి దేవా. నువ్వు గొప్ప దేవుడో, మహిమగల దేవుడో, మహోన్నతుడో తండ్రి దేవా. ఇంతవరకు దీవించి కాపాడి నాయన ప్రతి కార్యక్రమంలో మీరు మాకు తోడు నీడవై ఉండి నాయన పిల్లల్ని దీవించి వాళ్ళని వాడుకున్న విధానానికి వందనాలు చెల్లిస్తూ కొద్ది విన్నపములు ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా, ఆమేన్. ఓకే, ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. జేసన్ అనే చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మకు మ్యారేజ్ అయినాక 17-18 years తర్వాత బాబు పుట్టిండు. మరి మనం 4-5 years మన ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రేయర్ చేసినాము. ఆ బాబు పుట్టిండు. మరి ఆ ప్రేయర్ ద్వారా మన ఎంబీ బేతల్ చర్చ్ ప్రేయర్ ద్వారా ఆ బాబు పుట్టిండు. కాబట్టి ఆ బాబు మనకు మంచి మెమరీ వర్స్ చెప్తాడు. చూడండి. కుండల తట్టు నా కన్నులెత్తుచున్నారు, నాకు సాయము ఎక్కడుండి వచ్చును, ఏవలనే నాకు సాయము కలుగును. అయినా భూమాకాశములను సృజించినారు. థ్యాంక్ యూ జేసన్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక మంచి సాంగ్ చూద్దాము. దివ్య, రిషిత చక్కగా పాడుతున్నారు పిల్లలు. ఆ పాట విందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. I am Divya. I am Ista. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए. अंधा ओ अंधा अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा. अंधा ओ अंधा अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा. बड़े बड़े काम उसने किया, बड़े
दर दर कांपने लगा। शैतान ओ शैतान, यीशु ने नाम से बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। थैंक यू। థ్యాంక్ యూ రిషిత అండ్ దివ్య. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక పారబుల్ చూద్దాం, ఉపమానము. ఫ్లారెన్స్ చెప్పి వినిపిస్తుంది, వినండి. The Lord, my name is Florence. Today I'm gonna tell one parable. In those days, Jesus used to speak in parables to illustrate the kingdom of heaven. One day, a sower went to his farm to sow some seeds. As he was scattering the seeds, some seeds fell on the wayside, which the birds came and ate them up. Some seeds fell on stony ground. Because there was no soil there, plants did not grow up. Some seeds fell on the thorny ground. They grew up, but they were choked by the thorny plants and they died. Some seeds fell on the good ground. Because there the land was very fertile, the seeds grew up and produced forth crop and gave 100-fold, 60-fold, and 30-fold crop. So, friends, the spiritual meaning of the seed is the word of God. And these 4 kinds of places denote 4 kinds of hearts. First one, wayside, a heart without understanding. Stony ground, a heart which has no determination. Thorny ground, a heart which is filled with the cares of this world. Good ground, a heart which hears the word of God and brings forth fruit. So friends, the moral of the story is we must not only hear the word of God, we must live up to it and bring forth fruit. Thank you. థ్యాంక్ యూ ఫ్లారెన్స్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. మనకు కీర్తి వినిపిస్తుంది. Praise the Lord. My name is K. Kirti. I am from primary class. Memory verse 2 Chronicles 2nd chapter 5th verse. And the temple which I build will be great, for our God is greater than all gods. Thank you. థ్యాంక్ యూ కీర్తి. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు మనం బైబిల్ క్విజ్ చూద్దాము. జి సుజాత సారథి, సండే స్కూల్ టీచర్, వారు మనకు ఒక మంచి క్విజ్ మీరు చూడండి, మంచిగా నేర్చుకోండి. మస్తు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మరి ఇది ఒక కొత్తదనంగా మీకు ఉండాలని ఇది ఇట్లా మేము ప్లాన్ చేసినాం. కాబట్టి చూడండి, ఎంజాయ్ చేయండి పిల్లలు. హలో కిడ్స్, వర్చువల్ సండే స్కూల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరందరూ? ఓకే, ఎవ్రీ సండే మన సండే స్కూల్ టీచర్స్ ప్లస్ సండే స్కూల్ చిల్డ్రన్ అందరు కలిసి చాలా మంచిగా చేస్తున్నారు కదా. సండే స్కూల్ టీచర్స్ అయితే మంచి మంచి స్టోరీస్ తీసుకొని వస్తున్నారు. ఇంకా మీరందరూ కూడా చాలా మంచి మంచి సాంగ్స్, మెమరీ వర్సెస్, అప్పుడప్పుడు డాన్సెస్, కొరియోగ్రఫీస్ అవన్నీ చేస్తున్నారు కదా. ఈరోజు మీ కొరకు ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ ప్రెజెంట్ చేస్తున్నాము. అదేంటంటే బైబిల్ క్విజ్. ఏంటది? బైబిల్ క్విజ్. ఓకే, సో మీరందరూ రెగ్యులర్గా బైబిల్ చదువుతారు కదా పిల్లలు? చదువుతున్నారు కదా. ఐ నో మీరు చాలా మంచి పిల్లలు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మీరు బైబిల్ చదివినప్పుడు యూ ట్రై టు రిమెంబర్ కదా, యూ సమ్ టైమ్స్ మెమరైజ్ సమ్ మెమరీ వర్సెస్. సో అయితే ఈరోజు నేను బైబిల్లో నుంచి కొన్ని యానిమల్స్, బైబిల్ యానిమల్స్ ఉన్నాయని తెలుసు కదా మీకు? ఎస్. సో ఈరోజు మీకోసము ఈ బైబిల్ క్విజ్ ఈజ్ ఆల్ అబౌట్ ద యానిమల్స్ విచ్ ఆర్ ఇన్ ద బైబిల్. ఓకే, so before I start the quiz, I will introduce the participants, Jerusha and Prerana. Okay, these two are participating in the quiz program today. Okay, shall we start? Yes? Yes. Are you ready? Yes. Are you excited about it? Yes. Oh, very good. Okay, so ఈ బైబిల్ క్విజ్ ని నేను 3 rounds గా డివైడ్ చేశాను. ఓకే, ఆ 3 rounds లో ఫస్ట్ రౌండ్ consists of 5 questions and each question carries 2 marks. Okay? Okay? Okay. Okay. And even the second round and third round will be of 5 questions. Okay? So are you ready for the first round? Yes. Okay. Okay. And just to try out, I'll just ask you all your names. Whoever buzzes first, let me see whether it's working out or not. Okay?
What's your name? Okay, Prerna. very good. Okay, shall we start the first round? Yes. Oh, good. So I said that we have 5 questions in the first round and each question carries 2 marks. Okay, shall we start? Yes. Shall we start, Janusha? Are you ready? Yes. Shall I? Yes. Okay. In the Garden of Eden, what animal tempted Eve to eat the forbidden fruit? It's Oh. rat. Janusha, can you repeat your answer? It's rat. Shall I ask you the question again? Yes. Okay. In the Garden of Eden, what animal tempted Eve to eat the forbidden fruit? Can you just Rat. think? It's rat. Are you sure? It's rat. Pilalu, what do you say? Jerusha is saying it as rat. Is it rat? Shall we check the answer? No, Jerusha. It's not rat. It's serpent. Okay? Yes. Okay. So, now Jerusha didn't get any marks. Okay? Yeah. Okay. Question number 2. Girls, ready are you? Yes. Pilalu, me ready? Okay. When David was a little boy, what kind of animals did he take care of? Prerna, very good. Okay. Sheep. Sheep? Are you sure, Prerna? Yeah. Okay, let me check with Sunday school children. పిల్లలు మీరేమనుకుంటున్నారు? ప్రేరణ షీప్ అంటుంది, మీరేమనుకుంటున్నారు? మీరైతే రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు కదా, వెరీ గుడ్. ఓకే, ప్రేరణ షీప్ అంది కదా, ఐ జస్ట్ టెల్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ప్రేరణ, ఇట్స్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్, యూ గోట్ 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దామా జెరుషా? నౌ దిస్ టైం. ఓకే, question number 3. Because he prayed to God, Daniel was thrown into a den of dash. It's Prerna again. I thought it is Janusha. Okay, Prerna, what is the answer? Tigers. Prerna, did you think about it? No, it's tigers. Oh my God. Okay, let me check with the Sunday school children. పిల్లలు దానియేలు ప్రార్థించినప్పుడు అంట, దానియేలు తీసుకెళ్ళి ఒక డెన్లో వేశారు. ఏ డెన్లో వేశారు? ప్రేరణనేమో టైగర్స్ డెన్లో వేసిండ్రు అంటారు. పిల్లలు కరెక్ట్ ఆన్సర్ అది మీకు తెలుసు కదా. ఓకే, ప్రేరణకి ఇప్పుడు చెప్దాం అది కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఓకే ప్రేరణ, యూ సెడ్ ఇట్ ఈస్ టైగర్స్ బట్ ఇట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. ఇట్స్ ఓకే. Okay. Okay. So nobody got any marks for the question number 3. Okay. Shall we go to question number 4? Yes. Okay. In his triumphal entry into Jerusalem, Jesus rode upon a dash. Oh, that's nice to see. Jerusha. Okay. What is the answer, Jerusha? It's donkey. Wow. Is it? Yes. Are you sure about it, Jerusha? Yes, I'm sure. పిల్లలు, జీసస్ దేనిపైన వెళ్ళాడు అంటే జెరుషా అంటుంది డాంకీ అంటుంది. మీ ఆన్సర్ ఏంటి పిల్లలు? ఓకే, నేను చెప్పాలా కరెక్ట్ ఆన్సర్ ఏంటో? ఎస్, జెరుషా ఇట్స్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. యు గోట్ హౌ మెనీ మార్క్స్? 2 మార్క్స్. ఓకే, ప్రేరణ got 2 marks and Jerusha also got 2 marks. Very good. Okay, shall we go to the 5th question? Okay. Ready? Yeah. Yes. పిల్లలు మీరు? Oh, good, good. When Jesus was baptized, the Holy Spirit came upon from heaven in form of a bird. What was the bird? It's Prerna again. Pigeon. Pigeon? Prerna, will you think about it again? No, it's a pigeon. I'll give you a little time, Prerna. Just think about it. It's a pigeon. Are you sure about it? Yeah. ఓకే పిల్లలు, జీసస్ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు హెవెన్స్ ఓపెన్ అయ్యి ఒకటి హోలీ స్పిరిట్ లాగా ఒక బర్డ్ జీసస్ మీదకి వచ్చింది అన్నప్పుడు దాని ఆన్సర్ అది ఏ బర్డ్ రూపంలో వచ్చిందంటే ప్రేరణ ఏమంటుంది? పిజిన్ అంటుంది. సో రైట్ ఆన్సర్ పిల్లలు అది. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రేరణ,
I'll give you another chance. Can It's you a give me- pigeon. It's a pigeon. Oh no, Prerna, it's not a pigeon. It's a dove. Okay, you don't get any marks here. Okay. Okay. So 5 questions అయిపోయినాయి. Round 1 is over. పిల్లలు ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా. Now we'll go to second round. In second round, I'll ask question and I'll give 2 options. You have to choose 2 out of 1. Okay? Okay. Question. Are you ready, Prerna? Yeah. Are you, Jerusha? Okay. Yes. Jesus told a story about a lost animal. 1 out of 100, what kind of animal was lost? Is it a goat or a sheep? Sheep. Jerusha? Good. పిల్లలు మీరేమంటారు? Is it a goat or a sheep? Okay. Let's see whether Jerusha has given right answer. Jerusha, are you sure it's the right answer? Yes. Very good, Jerusha. It's the right answer and you got 2 marks. Very good. Very good. Okay. Shall we go to question number 7? Okay. After spending all his money, the prodigal son found work feeding pigs or cows. Prerna. Pigs. Are you sure, Prerna? Yeah. Okay. పిల్లలు మీరు మీకు వచ్చు కదా ఈ ఆన్సర్. ఐఎమ్ షూర్ మీకు తెలుసు అనుకుంటాను. ఓకే. లెట్స్ సీ వెదర్ ఇట్స్ ద రైట్ ఆన్సర్ ఆర్ నాట్. Prerna, what do you feel? Is it the right answer? Yeah. Very good, Prerna. You're right. It's pigs. Okay. Question number 8. After Peter denied Jesus 3 times, an animal made a loud noise. What kind of animal was it? Was it a rooster or a sparrow? Who buzzed it? Prerna. Okay, Prerna, it's your turn now. It's a sparrow. Are you sure, Prerna? Yeah. పిల్లలు మీరేమంటారు? Is it a rooster or a sparrow? Okay, let's see whether Prerna has given a right answer or not. Okay. Prerna, you want to take a chance again? No. Are you sure it's the right answer? Yeah. Okay. Prerna, I'm sorry to tell you, but it's the wrong answer. Okay. Okay. Question number 9. When Jonah tried to run away, God caused an animal to swallow him. What kind of animal was it? జోనాని ఒక యానిమల్ మింగేసిందంట. అది వేల స్నేక్. Who buzzed it? Jerusha. Very good. Jerusha, tell me the answer. It's a snake. Oh my God, is it a snake? Yes. Are you sure, Jerusha? Yes. I'm sure. Can a snake swallow a man? Okay, పిల్లలు మీరేమంటారు? Jerusha is saying that ఈ జోనా స్టోరీ మీకు తెలుసు కదా. జోనాని ఫిష్ మింగిందా లేకపోతే స్నేక్ మింగిందా అంటే జెరుషా స్నేక్ అంటుంది. ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి నోయింగ్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ వాట్ వెదర్ ఇట్స్ రైట్ ఆన్సర్ ఆర్ నాట్. జెరుషా, ఇట్స్ రాంగ్ ఆన్సర్ బేటా. సారీ, ఇట్స్ నాట్ అ స్నేక్, ఇట్స్ అ వేల్. ఓకే ఓకే ఓకే. The second last question in the second round. Okay, pillalu ready? Yeah. Okay. When Noah set out a bird from the ark, it returned with a branch from an olive tree in its beak. What was the bird? Was it a quail or a dove? Who buzzed it? Prerna. Without completing only you buzzed. It's a dove. Are you sure, Prerna? Yeah. I think it's not a dove, it's a quail. No, it's a dove. It's a dove, are you sure? Yeah. Okay. పిల్లలు ఏమొచ్చింది? నోవా 2 బర్డ్స్ పంపించారు కదా బయటికి. ఒక బర్డ్ రిటర్న్ అయింది, ఇంకొక బర్డ్ రిటర్న్ అవ్వలే కదా. సో ప్రేరణ ఏమంటుందంటే ఇట్స్ అ డవ్ అంటుంది. షల్ వి సీ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? yes ప్రేరణ, it's the right answer. ఓకే పిల్లలు, 2 రౌండ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు. ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ దిస్ క్విజ్. ఓకే, మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారా మీరు? Yes. వెరీ గుడ్. ఓకే, ఒక్కసారి బిఫోర్ గోయింగ్ టు ద థర్డ్ రౌండ్ లెట్ మీ టెల్ ద స్కోర్స్ ఆఫ్
Prerna and Jerusha. Okay. Out of 2 rounds, Jerusha got 4 marks and Prerna got 6 marks. Okay. So let's go to the last round and let's see who will be the winners. Okay. All the best, girls. All the best, Pillalu. Okay. Shall we start? Yeah. Third round lo first question. Okay. This is true or false. నేను అడిగే వాటి ఆన్సర్స్ అది ట్రూ ఆర్ ఫాల్సా మీరు చెప్పాలి. ఓకే ఓకే. Samson used the jawbone of which animal to slay 1,000 men? It's a donkey. Is it true or false? True. Jerusha, you buzzed it? Okay. Is it true, Jerusha? Yes, it's true. ఓకే పిల్లలు శాంసన్ ఒక యానిమల్ జాబోన్ తీసుకొని 1,000 మంది కిల్ చేసిందంట. ఆ యానిమల్ పేరు ఏంటంటే డాంకియా అని అడిగాను. అది ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగాను. జెరుషానేమో డాంకీ అంటుంది. అది కరెక్టా? లెట్స్ సీ ద ఆన్సర్. జెరుషా, ఇట్స్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. యూ గాట్ 2 marks అగైన్. ఓకే, వెరీ గుడ్ బేటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. ఓకే, which of these following was it included in the plagues of Egypt? మోసెస్ టైంలో 10 plagues అయినాయి కదా. ఆ 10 plaguesలలో ఈ ర్యాట్ అనే యానిమల్తో ప్లేగ్ వచ్చిందా అనేది క్వశ్చన్ అనమాట. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? హూ వాజ్ ఇట్? జెరుషా అగైన్. వెరీ గుడ్ జెరుషా. టెల్ మీ ది ఆన్సర్. It's false. పిల్లలు మీరేమంటున్నారు? ర్యాట్స్ ఉండేనా 10 plaguesలలో? మనకి మన సండే స్కూల్ అక్కడ స్టోరీస్ చెప్పారు కదా, 10 plagues స్టోరీ చెప్పారు కదా. ఇప్పుడు ఆ స్టోరీలో మీరు విన్నారా ర్యాట్స్ గురించి? నేను అందులో ర్యాట్స్ ఉన్నాయి అడిగాను క్వశ్చన్, కానీ 10 plaguesలలో ర్యాట్స్ లేవు. సో జెరుషా గేవ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ జెరుషా. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. ఓకే, లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13. వాట్ యానిమల్ ఇస్ జీసస్ likened to be? It's a lamb. Is it true or false? Jerusha again. Oh my God, I'm so glad, Jerusha. You're continuously doing it. Very, very good. Okay, you know the answer. Is it true or false? It's true. Very good. జీసస్ అంట ఒక యానిమల్ని పోలి ఉన్నాడంట. అదేంటంటే ల్యాంబ్. సో ఆ ఆన్సర్ కరెక్టా రాంగ్ అని అడిగినప్పుడు జెరుషా కరెక్ట్ అని చెప్పింది. వెరీ గుడ్ జెరుషా. యూ గాట్ 2 more marks. Good, good. Keep it up. Question number 14. God provided this animal to Abraham to sacrifice it instead of his son Isaac. So the answer is ox. Is it true or false? Prerna buzzed it. Okay, Prerna, what is your answer? True. ఓకే పిల్లలు, అబ్రహాం వాళ్ళ సన్ని సాక్రిఫైస్ చేసినప్పుడు ఒక చిన్న యానిమల్ని చూపించింది కదా ఎదురుగా. ఓకే, అయితే ప్రేరణ ఏమంటుందంటే ఆక్స్ అంటుంది యానిమల్. కరెక్టా పిల్లలు? అది కాదు కదా ప్రేరణ. ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. ఇట్స్ ర్యామ్. ఓకే, అది ర్యామ్ అనమాట, నాట్ అ ఆక్స్. ఓకే, ఫైనల్లీ వీ కేమ్ టు ది లాస్ట్ క్వశ్చన్ అండ్ the last question of round 3 as well. Okay పిల్లలు, ఇద్దరు కేర్ఫుల్గా ఉండి ఆన్సర్ చేయండి. లెట్స్ సీ హూ విల్ విన్ దిస్ గేమ్. ఓకే, హూ విల్ విన్ దిస్ క్విజ్. ఓకే, రెడీయా Yeah. పిల్లలు? మీరు కూడా రెడీగా ఉన్నారా? ఓకే. Aaron made an idol for the Israelites by making an image of what animal? మళ్ళీ అడుగుతున్నాను క్వశ్చన్. Aaron made an idol for the Israelites by making an image of what animal? Goat. Prerna, very good. You buzzed it again. Tell me the answer. It's true. Goat is a true answer, you mean? Yeah. You want to take a chance? No, it's true. Oh my God. Okay, let's ask the children, Sunday school children. పిల్లలు, ఆరన్ అంట ఒక ఐడల్ని ప్రిపేర్ చేసిందంట. అయితే ఆ ఐడల్ గోట్ అని నేను చెప్పినాను. అయితే ప్రేరణ రైట్ ఆన్సర్ అంటుంది. ఇస్ ఇట్ రైట్ ఆన్సర్ పిల్లలు? నో, ఇట్స్ అ రాంగ్ ఆన్సర్ ప్రేరణ. సారీ టు టెల్ యూ దాట్. ఇట్స్ అ కాఫ్. ఓకే, కాఫ్ అని ఒక ఐడల్ని తయారు చేసింది. ఐ హోప్ యూ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్ అండ్ ఐ హోప్ యూ బోత్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. Yeah. Okay.
Okay, Pillalu, I hope you enjoyed this quiz program. Do you both have anything to say about the quiz? Did you all like it? Yeah. Oh, I'm so happy to hear that. Okay, Pillalu, scores తెలుసుకుందామా మరి before we wind up this? Okay. Pillalu, ఎవరు గెలుచుంటారు? Any guess? Okay, let me tell. Oh, Prerna, do you feel so you got all the highest marks? Yeah. Okay, let me check now. Okay, Prerna, as you feel, you got 6 marks and Jerusha got how many marks, you know? Jerusha, you got 10 marks and Prerna got 6 marks. Don't get disheartened, beta. You have to read your Bible every day and ask God to give you good memory. Okay, Pillalu, I hope you liked it. Pillalu, Prerna and Jerusha ఈ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు కదా. దే హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ బైబిల్ బికాస్ దే ఆర్ రీడింగ్ బైబిల్ ఎవ్రీ డే. సో ఐ హోప్ దట్ యూ పీపుల్ ఆర్ ఆల్సో రీడింగ్ యువర్ బైబిల్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ గాడ్ టు make it understand. God will give you all the wisdom and knowledge. Okay, Pillalu, thank you for this time. ఇప్పుడు మనం ఒక సాంగ్ చూద్దాము. జి నేతన్ రాజ్ అండ్ టీమ్ వీళ్ళు చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా ఈ పాట వేస్తున్నాం. చూడండి, ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రజలను, నా పేరు జి నేతన్ రాజ్. ఈయన పేరు నా తమ్ముడు జి రోహిత్. ఈయన నా తమ్ముడు జి దీక్షిత్. ఆయన నా తమ్ముడు జి వినయరాజ్. మేమందరం కలిసి ఒక పాట పాడుతున్నాం. రంబా నలావర్, ఈశు నలావర్, రంబా నలావర్, రంబా రంబా నలవరీషు, రంబా రంబా నలవరీషు. ఈశు अच्छा है, बहुत अच्छा है, ఈశు अच्छा है, बहुत अच्छा है, अच्छा अच्छा बहुत अच्छा है, अच्छा अच्छा बहुत अच्छा है. యేసుదేవుడు మంచివాడు, యేసుదేవుడు మంచివాడు, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. రొంబా రొంబా నలవరీషు, రొంబా రొంబా నలవరీషు. अच्छा अच्छा बहुत अच्छा है, अच्छा अच्छा बहुत अच्छा है, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నేతన్ అండ్ టీమ్. ఇప్పుడు ఒక బైబిల్ స్టోరీ చూద్దాము. మన సోనియా ప్రియా టీచర్, సండే స్కూల్ టీచర్ గారు, వారు మనకు చెప్తారు. వారు మరి చక్కటి స్టోరీ ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి మరి ఆమెకు ఉన్న వారి అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉండే అప్పటికైనా మరి సండే స్కూల్ని ప్రేమించి మనకు మంచి బైబిల్ స్టోరీ పంపించారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అమ్మకు కూడా తొందరగా రికవరీ అయ్యి అమ్మకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయను గాక. Praise the Lord, children. Very good morning to one and all. Nana, hope you all are doing fine by the grace of God. మనకి ఎన్ని సిచ్యువేషన్స్ వీఆర్ ఫేసింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కదా. కొన్ని రోజులు కరోనా ఉండే, మరి కొన్ని ప్లేసెస్లో ఎర్త్ క్వేక్ అయింది, బట్ మరి మొన్నటిదాకా హెవీ రెయిన్స్ ఉండే. బట్ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ అస్ ఫ్రమ్ ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ డిజాస్టర్స్ కదా. అంటే అన్ని ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడుతుంది కదా. వీ ఆల్ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ నాన్న. అదే రీతిగా మరి ఇవాళ మేము సండే స్కూల్లో నేను ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను మీకు. అబౌట్ 9 fruits ఆఫ్ హోలీ స్పిరిట్ అనమాట. ఓకేనా నాన్న? సో బిఫోర్ వి స్టార్ట్ మీరందరూ ఎక్కడున్నా కూడా నీల్ డౌన్ చేయండి, కళ్ళు మూసుకొని నేను ప్రేయర్ చేస్తాను. ఓకేనా? ఒక ఆకాశమందు ఆసన పర్లోకమున్న మా తండ్రి, మీ బంగారు పాదములకి స్తోత్రాలు, వందనాలు యేసురాజా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. యేసయ్యా ప్రభా, మరి మీ గురించి ప్రభా నేను వాక్యం చెప్పుచుండగా తండ్రి నన్ను పరిశుద్ధాత్మతో నన్ను నింపండి తండ్రి. మరి బిడ్డలకు అర్థమయ్యే రీతిగా ప్రభా నేను మాట్లాడేటకు నాకు సహాయం చేయండి ప్రభా. మరి ప్రభా మీ వాక్యం చెప్పుచుండగా తండ్రి బిడ్డలందరూ ప్రభా, మా సండే స్కూల్ బిడ్డలందరూ అర్థం చేసుకున్నటకు ప్రభా బిడ్డలకి శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మరి మా ప్రోగ్రామ్ అంతట్లో మీరే
తోడు నీడగా ఉండమని వేడుకుంటూ ఈ కొద్ది మనవులు యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, నాన్న మీ అందరికీ కూడా 9 ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గురించి తెలుసు కదా. ఓకే, నేను ఫస్ట్ చెప్తాను, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ నాన్న. మనకి ఈ 9 బుక్స్ 9 ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గురించి మనకి న్యూ టెస్టిమెంట్లో గెలేషియన్స్ 5th చాప్టర్ 22nd వర్స్లో ఉందన్నమాట. నోట్ చేసుకోండి. ఇట్స్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, జెంటిల్నెస్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఓకేనా నాన్న? సో ఇవన్నిటిని గురించి నేను ఒక చిన్న స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఒక 2 ఫ్రెండ్స్ ఉండే అనమాట. 2 ఫ్రెండ్స్ ఉండే. ఒక అబ్బాయి పేరేమో చార్లీ అనమాట, ఇంకొక అబ్బాయి పేరేమో చారిటీ అనమాట. సో వీళ్ళిద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళకి ఒకరోజు ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఎక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చిందని అంటే కింగ్ ఆఫ్ గార్డెన్ నుంచి. ఎక్కడి నుంచి? కింగ్ ఆఫ్ గార్డెన్స్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చిందనమాట. అయితే మీ అందరికీ తెలుసు కదా నాన్న, ఇప్పుడు మనము కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు నార్మల్గా ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలతో మీరు కింగ్ దగ్గరికి వెళ్ళిపోతారా? పిచ్చి పిచ్చిగా తల దూసుకోకుండా అట్లా వెళ్ళిపోతారా నాన్న? వెళ్ళిపోము కదా. వీళ్ళు డ్రెస్ అప్ వెరీ నీట్లీ, మంచిగా తయారై మనము వెరీ బ్యూటిఫుల్గా కనబడాలా, మంచి న్యూ క్లోత్స్ వేసుకొని పోవాలా. కింగ్ని మనం కలిసేటప్పుడు ఎంత డిసిప్లైన్గా వెళ్తాం కదా. సో వీళ్ళిద్దరికి, ఈ చార్లీకి ఇంకా చారిటీకి ఈ ఇన్విటేషన్ వచ్చినాక వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయిందనమాట. అంటే ఇప్పుడు మనం కింగ్ ఆఫ్ గార్డెన్స్లో ఎవరు ఉంటారు? కింగ్ ఉంటాడు. ఓకే, సో ఆ కింగ్ని కలవాలంటే వాట్ క్వాలిటీస్ వీ షుడ్ హ్యావ్ కదా నాన్న? సో మనకి ఏం క్వాలిటీస్ ఉండాలి అని అంటే మనము ఈ స్టోరీలో చూద్దామన్నమాట. సో వీళ్ళు భయపడుతుంటే వాళ్ళకి అంటే వాళ్ళు మేము ఎట్లా ప్రిపేర్ అయ్యేసి ఈ కింగ్ దగ్గరికి, ఆ కింగ్ ఆఫ్ గార్డెన్స్కి మనం వెళ్ళగలుగుతాం. అయితే వాళ్ళు దే హ్యావ్ టు పుట్ లవ్. వాళ్ళు ఫస్ట్ ఏం వేసుకోవాలా? మనం యూజువల్గా ఎవ్రీడే మనం ఏం చేస్తాం నాన్న? స్నానం చేసుకొని వీళ్ళు చేంజ్ అవర్ క్లోత్స్ కదా. సో ఇన్ ద సేమ్ వే వీళ్ళు మనం ఫస్ట్ ఏం వేసుకోవాలా? ఈ కింగ్ ఆఫ్ గార్డెన్స్కి వెళ్ళాలంటే మనము లవ్ ధరించుకోవాలా. దాని తర్వాత ఏం ధరించుకోవాలా? జాయ్ ధరించుకోవాలి. దాని తర్వాత పీస్, దాని తర్వాత పేషెన్స్. లైక్ దిస్ ఆల్ సార్ట్ ఆఫ్ దిస్ 9 ఫ్రూట్స్ మనము యాజ్ ఎ క్లోత్స్ వీ షుడ్ వేర్ ఇట్ అండ్ మనము వెళ్ళాలా అనేసి వీళ్ళు అనుకుంటారనమాట. అయితే ఇవి అన్నీ చేసినాకనే వాళ్ళు ఈ కింగ్ ఆఫ్ గార్డెన్స్కి వెళ్ళగలుగుతారనమాట. ఓకేనా నాన్న? అయితే మనకి వీళ్ళు ఇద్దరు, చార్లీ ఇంకా చారియట్ మాట్లాడుకుంటారనమాట. మనకి ఈ 9 ఫ్రూట్స్ మనలో ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఒక కింగ్ గార్డెన్లోకి ఎంటర్డానికి వీల్ హ్యావ్ అ కీ టు ఎంటర్ ఇన్ టు ద గార్డెన్. ఆ కీ పేరు ఏంటన్నా? అది వచ్చేసి సాల్వేషన్ అనమాట. ఓకే, సో ఈ కింగ్ అనే సాల్వేషన్ పెట్టుకొని వాళ్ళు ఆ కింగ్ ఆఫ్ గార్డెన్స్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఓకేనా? సో దిస్ ఈజ్ 1 పార్ట్. దీన్ని నేను దేంతో రిలేట్ చేస్తున్నానంటే దిస్ కింగ్ ఆఫ్ గార్డెన్స్ ఈజ్ అవర్ హెవెన్. మనది మా పరలోక రాజ్యం వచ్చేసి ఈ కింగ్ ఆఫ్ గార్డెన్స్ అనమాట. కింగ్ ఎవరు నాన్న? అక్కడ ఎవరు ఉంటారు? మన యెహోవా దేవుడు ఉంటాడు. మన గాడ్ విల్ బి, హెవెన్లీ ఫాదర్ విల్ బి సిట్టింగ్ దేర్ కదా. అక్కడ అప్పుడు ఈ చార్లీకి ఇంకా చారియట్కి వాళ్ళకి తెలిసిందంటే కింగ్ ఆఫ్ గార్డెన్స్లో ఏమేమి ఉంటుందంటే ఇవన్నీ మనం ధరించుకొని పోతే మనకేముంటుంది అక్కడ? ఎవరితో మనం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ గార్డెన్ దీంట్లో ఏముంటుందన్న అన్నీ మనకి హెవెన్లీ ఫాదర్ క్రియేట్ చేసినప్పుడు ఈడెన్ గార్డెన్లో ఏమేమి ఉండే? ఆల్ యానిమల్స్ వేర్ దేర్, డిఫరెంట్ ట్రీస్ వేర్ దేర్, ఫిషెస్ అన్నీ, సీవి అన్నీ ఉండే అనమాట, రెప్టైల్స్ అన్నీ ఉండే అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు మనము నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తాం కదా, దాంట్లో మనకి ఏమవుతుంది? ఒక టైగర్ ఒక డీర్ని పట్టుకోవాలని చూస్తుంది. ఇట్ విల్ బి అంత దానికి ఫుడ్ ఏంటి? ఒక డీర్ కనబడితే దాన్ని ఎట్లయినా చంపేసి తినేయాలని ఉంటుంది కదా నాన్న. కానీ మనకి ఈడెన్ గార్డెన్లో ఎప్పుడన్నా మనము మన బైబిల్లో కానీ ఎక్కడన్నా విన్నామా మనము టైగర్స్, లయన్స్ వెళ్ళి డీర్ని చంపడం కానీ దేనైనా యానిమల్ని చంపడం కానీ మనం విన్నామా? లేదు కదా. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ హోలీ ప్లేస్. దట్ ఈస్ హెవెన్లీ ఫాదర్ క్రియేటెడ్. మనల్ని దేవుడు క్రియేట్ చేసినందుకు అక్కడ ఉన్న ప్లేస్ అనేది ఇట్ విల్ బీ సో కామ్.
కదా. ఎందుకు అట్లా ఉంటుంది అని అంటే వెన్ వీ వేర్ ఆల్ దీ సార్ట్ ఆఫ్ ఆర్నమెంట్స్, అంటే మనకి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మనం ధరిస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమైపోతుంది, లవ్ వస్తుంది, జాయ్ ఉంటుంది, అంటే మనం సంతోషంగా ఉంటాం. మన మనసులో లవ్ ఉంటే వీ లవ్ ఈచ్ అదర్ కదా. నాన్న మీరు ఎంతమంది మీ ఫ్రెండ్స్ని నిజంగా మీరు ఇష్టపడతారు కదా. మీరందరూ కూడా ఏదో సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హేట్ యువర్ ఫ్రెండ్స్ కదా. సో మనకి ఆ ఇంప్యూరిటీ అనేది తీసివేయాల. బికాస్ హెవెన్లీ ఫాదర్ హ్యాస్ సెంట్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్, ఆయన ఒక్కగానొక్క కుమారుడైన జీసస్ క్రైస్ట్ని మన దగ్గరికి పంపించిండు. ఎందు గురించి పంపించిండు? మన పాపంలన్నీ కూడా ఆయన చనిపోయి, ఆ క్రాస్ పైన చనిపోయి, ఆ పాపంలన్నీ కూడా ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగేసిండు అనమాట. సో నవ్ వీఆర్ ఆల్ క్లీన్ ఇన్ అవర్ హార్ట్స్ అనమాట. మన హార్ట్స్ అన్నీ ఇప్పుడు క్లీన్ ఉన్నాయన్నమాట. సో ఈ 9 ఫ్రూట్స్ మన దగ్గర ఉంటే మనకి ఏమవుతుంది, వీ విల్ హ్యావ్ ద కీ ఆఫ్ సాల్వేషన్. దెన్ యూ కెన్ సీ హెవెన్లీ ఫాదర్ త్రూ హూమ్ అనేది, అంటే ఎవరైనా బైబిల్లో రాసింది, ఎవరైనా కూడా నా తండ్రిని చూడాలని అంటే ఎవరి ద్వారా పోవాలా, త్రూ జీసస్ క్రైస్ట్ అనమాట. జీసస్ క్రైస్ట్ ద్వారా మనము హెవెన్లీ ఫాదర్ని మనము కలవచ్చు అనమాట. మనం కూడా ఈ హెవెన్లీ కింగ్డమ్కి వెళ్ళాలనంటే వీ షుడ్ వేర్ ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట. ఈ ఆర్నమెంట్స్ అనేది మనము 9ని మనము వేసుకోవాలన్నమాట. అప్పుడే వీ కెన్ హ్యావ్ ది కీ ఆఫ్ సాల్వేషన్. నేను ఒక చిన్న ఇలిస్ట్రేషన్ నేను ఒక పాస్టర్ దగ్గర విన్నాను. ఒక టార్టైజ్, ఒక స్నేయిల్ ఉంటుంది, స్కార్పియన్ ఉంటుంది. సో ఇవి రెండు ఏమంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. దే లవ్ ఈచ్ అదర్ అనమాట. ఇప్పుడు మీకు కూడా మీ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో వీళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. దే లవ్ ఈచ్ అదర్. నీ గురించి నేను ఈచ్ అదర్ అనమాట. ఇప్పుడు మీకు కూడా మీ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో వీళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. దే లవ్ ఈచ్ అదర్. నీ గురించి నేను ఏమన్నా చేస్తే మన ఫ్రెండ్స్ కూడా అంటారు కదా, అబ్బా నువ్వు ఎంత మంచిదాన్ని, నీ గురించి నేను రేపు నీకు మంచి చాక్లెట్, పెద్ద డైరీ మిల్క్ తీసుకొస్తాను నీకు నేను, అట్లా అని మన ఫ్రెండ్స్ కూడా మనకి ప్రామిస్ చేస్తారు కదా. సో ఇన్ ద సేమ్ వే వీళ్ళిద్దరు కూడా అట్లా దే ప్రామిస్ ఈచ్ అదర్ అనమాట. నేను నీ గురించి ఇది చేస్తాను, నీ గురించి ఇది చేస్తాను అని అట్లా వాళ్ళు పెద్దగా వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అయితే ఒకరోజు ఏమైందనమాట, ఈ స్కార్పియన్ అనేదనమాట టార్టాయిస్కి, ఎప్పుడు నేను వాటర్కి ఇటుపక్కనే నేను ఉంటాను, అటుపక్క నేను వెళ్ళాలని నాకు ఎంతో ఆశ ఉంటుంది, కానీ నేను ఇది దాటలేనమాట. దాటితే నాకు ఎంతో నేను అట్ సైడ్ ప్రపంచం కూడా నేను చూడవచ్చు, ఎంతసేపు నేను ఇటువైపే నేను ఉంటున్నాను అనేసి ఈ స్కార్పియన్ ఎప్పుడు ఫీల్ అవుతుంటుంది అనమాట. అయితే ఒకరోజు వచ్చి టార్టాయిస్ని అడిగింది అనమాట, టార్టాయిస్ నన్ను ఒకసారి అటుపక్కన వాటర్కి అటుపక్కన తీసుకెళ్ళావా, ఈ రివర్కి అటుపక్కన నేను చేస్తుంది, సరే నువ్వు నా మీద ఎక్కువ నేను తీసుకొని వెళ్తాను అని చెప్తుంది అనమాట. నేను తీసుకొని వెళ్తానంటే స్కార్పియన్ టార్టాయిస్ మీద ఎక్కి కూర్చుందనమాట. అయితే వాటర్ మీద అది వెళ్తుంటే స్కార్పియన్ ఏమో ఫుల్ డ్యాన్స్ చేస్తుంది అనమాట, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. అబ్బా నేనైతే మంచిగా వాటర్లో పోతున్నా, ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నా, నేను అదర్ సైడ్ని నేను చూస్తాను, ఇప్పుడు అక్కడ నేను ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా నాన్న, మన ఫ్రెండ్స్ ఎవరైనా అంటారు, అబ్బా మనం క్లబ్కి పోదాము, మనం మూవీకి పోదాము అని మనకి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ చూపిస్తుంటారు కదా. అప్పుడు మనం ఏమనుకుంటాము, వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇన్ ద సేమ్ వే ఈ స్కార్పియన్ కూడా టార్టాయిస్ వాటర్ పైన కూర్చొని వెళ్తుందన్నమాట. వెళ్తుంటే అప్పుడు ఏమైందంట, సరే అనేసి అది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అయితే సడన్గా ఏమైందనమాట, ఈ స్కార్పియన్ ఆ టార్టాయిస్ని కుట్టేసింది అనమాట. ఏం చేసింది, స్కార్పియన్ టార్టాయిస్ని కరిసిందనమాట. కరిస్తే టార్టాయిస్ అన్నీ, అబ్బా స్కార్పియన్ నన్ను ఎందుకు కరిచినావు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు ఎందుకు కరిచినావు అని అంటే అప్పుడు స్కార్పియన్ అన్నదంట, ఇది నా నేచర్, ఇది నా హ్యాబిట్. సో నమ్మడం అనేది ఎవరిది తప్పు, నీది. నువ్వు నమ్మినందుకు నువ్వు శిక్ష అనుభవించాలా అనేసి ఆ స్కార్పియన్ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అదే రీతిగా ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది నాన్న,
మనం కూడా మన ఫ్రెండ్స్ కానీ ఈ వరల్డ్లీ ప్లెజర్స్ అన్నీ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మనం పిచ్చిగా నమ్మేస్తాం కదా. ఇప్పుడు మీరందరూ చిన్నపిల్లలు, మీరందరూ ఎంతోమంది ఫోన్స్కి ఎడిక్షన్ అయిపోయి ఉన్నారు కదా. మీరు ఫోన్లో ఆడతారు, మీకు ఎంతో ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉంటాయి. అవన్నీ చేసినాక మీరు ఇంట్రెస్టింగ్తో మీరు ఆడతారు, మీకు ఇష్టపడి మీరు ఆడతారు. అయితే కొన్ని రోజులైనాక ఏమవుతుంది, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కళ్ళు సైట్ వస్తుంది, మీకు విజన్ కంప్లీట్గా పోతుంది. అప్పుడు అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఈ వరల్డ్ మనల్ని అడుగుతుంది, నేను నా ఆశలన్నీ నాకున్నవన్నీ మీకు చూపించిన. సో మీకు బైబిల్ అన్నీ తెలుసు, మీ దేవుడు మీకు తెలుసు, అయినప్పటికీ తప్పు చేసింది ఎవరు? మీరే తప్పు చేసిండ్రు. ఇది నా నేచర్, ఇది నా హ్యాబిట్, నేను మనుషులని నేను మోసం చేస్తా. అదే మన సైతాను తలంపు అట్లా ఉంటుందన్నమాట. సైతాను మనకి ఏదో ఇట్లా డ్రెస్ వేసుకొని, వైట్ డ్రెస్ వేసుకొని, వెంట్రుకలు ఎరబోసుకొని అట్లా ఏం రాదు నాన్న. సైతాన్ విల్ యూజ్, డెవిల్ విల్ యూజ్ అ పర్సన్ అన్నమాట. మనల్ని వరల్డ్లీ ప్లెజర్స్ నుంచి అన్నీ మనకి అట్రాక్ట్ చేయడానికి ఈ సాటన్ ఎవ్రీ సెకండ్ మన దగ్గరనే ఉంటుందన్నమాట. మన వీక్నెస్ తెలుసుకొని అది మనల్ని ఎట్లా ట్రాప్ చేయాలని చూస్తుంది అనమాట. మనం ట్రాప్ అయిపోయి మనము తప్పు చేసినాక, పాపం చేసినాక అప్పుడు ఏమైపోతుంది, అప్పుడు మనం ఏడుస్తాం కదా, దేవా అప్పుడు వచ్చి మనము జీసస్ నన్ను ఫర్గివ్ చేయి, నేను చేసిన తప్పులన్నీ క్షమించాలి అప్పుడు అడుగుతాం మనం. కానీ బిఫోర్ దాట్ ఓన్లీ వీ షుడ్ నాట్ కమిట్ ఎనీ సిన్ అనమాట. ఒకవేళ మీరు తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు చేసినా కూడా ఇమ్మీడియట్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఇమ్మీడియట్లీ యూ షుడ్ ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. దేవుడు జీసస్ క్రైస్ట్ మన గురించి క్రాస్లో చనిపోయినారు కదా, ఆయన అంత ప్రేషియస్ బ్లడ్ మన గురించి కార్చినాడు. ఎవరైనా నీ గురించి నా గురించి చనిపోయినారన్నా? ఎవ్వరు చనిపోలేదు. ఇప్పుడు మనం పేరెంట్స్ కూడా నైట్ మనతో పడుకుంటారు, వాళ్ళు హోల్ నైట్ మనల్ని చూసుకుంటూ ఉంటారా? అబ్బా మా పాప పడుకుంది, మా బాబు ఇట్లాగే నేను చూస్తుండాలా అని అనుకుంటారా? లేదు కదా. ఎవ్రీ మూమెంట్ గాడ్ ఈజ్ వాచింగ్ అస్. సో యూ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ వెరీ ఒబీడియంట్ టు గాడ్ అనమాట. వాట్ ఎవర్ జీసస్ చెప్పినది ఏమున్నది, ఏమన్నా పెద్ద నాకు మీ గోల్డ్ ఇవ్వండి, మీ ప్రాపర్టీ ఇవ్వండి అన్నీ అడుగుతున్నా. గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఓన్లీ అవర్ లిటిల్ హార్ట్ అనమాట. మన హార్ట్లో ఈజ్ ఆస్కింగ్ ప్లేస్ ఇన్ దట్ కదా నాన్న. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ కొంచెం టైమ్ మనం దేవుడితో స్పెండ్ చేస్తే వీ కెన్ గెయిన్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఏమేమి మనం గెయిన్ చేయొచ్చు? సో మీకు ఫ్రూట్స్ 9 ఫ్రూట్స్ చెప్పినా కదా నాన్న, ఇవన్నీ ఉంటే వీల్ హ్యావ్ ద కీ ఆఫ్ సాల్వేషన్ అండ్ వీ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజీలీ అనమాట. ఓకేనా నాన్న? ఇవన్నీ మెమరీ వర్స్ మీరు రాసుకోండి. ఇట్ ఈస్ రోమన్స్ 6:23. ఓకేనా? 6:23లో ఏమనుంది? ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఆ కంప్లీట్ వర్స్ మీరు నేర్చుకోండి. ఓకేనా నాన్న? సో ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ స్మాల్ స్టోరీ. నాన్న మీరు అందరూ కూడా ఎక్కడున్నా నీల్ డౌన్ చేయండి. నేను ప్రేయర్ చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్ నాన్న. ఆకాశమందు ఆశీర్వాదం పరలోకమైన మా తండ్రి, మీ బంగారు పాదములకి స్తోత్రాలు, వందనాలు తండ్రి. యేసయ్య, యేసురాజా, మరి ఇంతవరకు ప్రభువా మాతో మీ వాక్యానుసారంగా మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి ఎవరెవరైతే బిడ్డలు వాక్యం విన్నారో తండ్రి, వాళ్ళంతా ప్రభా యేసురాజా మరి ఈ 9 ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ని వాళ్ళు ధరించాలా తండ్రి. యేసయ్యా, యేసురాజా, అప్పుడే మాకు రక్షణ కలుగుతుంది తండ్రి. దేవా ప్రభా, అప్పుడే మేము అందరం మిమ్మల్ని చూడగలుగుతాము తండ్రి. యేసురాజా, ఈ చిన్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి, వాళ్ళ ఫ్యామిలీస్ని దీవించండి తండ్రి, మా పాస్టర్స్ని దీవించండి తండ్రి, మరి జ్ఞానాన్ని సండే స్కూల్ టీచర్స్ అందరినీ కూడా దీవించండి తండ్రి. యేసయ్యా ప్రభా, మరి ఇట్లాంటి వాక్యాలు ప్రభా ద్వారా తండ్రి మా ఆత్మలకు రక్షణను దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ కరోనా నుంచి కూడా మా బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. ఈ కొద్ది మనవులు యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, సారీ, యాక్చువల్గా నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో నేను ప్రాపర్గా వీడియో అంతా తీయలేకపోయినాను. సో if any sort of disturbance or any sort of mistake is there, please kindly forgive me. ఎందుకంటే నా సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ మా మమ్మీకి బాగాలేదని మేము ఇక్కడ అందరం వచ్చామన్నమాట. సో అందుకే కొంచెం లిటిల్ డిస్టర్బెన్సెస్ అనేది ఉన్నది. కైండ్లీ ఫర్గివ్ మీ. గాడ్ బ్లెస్ యూ. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామమునకు వేలాది వందనాలు తండ్రి దేవా. నాయన మరి చక్కటి కార్యక్రమం మేము చేసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యం కై వందనాలు తండ్రి దేవా. యూట్యూబ్ ద్వారా తండ్రి దేవా మరి అందరు చూసిన ఆయన మరి నీ సన్నిధిలో సమయం గడపడానికి మాకు ఇచ్చిన ఈ మంచి తరుణం కై వందనాలు తండ్రి దేవా.
మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని. మరి అలాగే తండ్రి దేవ రాబో దినాల్లో మేము మంచి సేవ మేము చేసేలాగా పిల్లలందరూ మరి చక్కటి మరి ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ పంపించేలాగా బిడ్డలు నడిపించమని, మరి వారి పేరెంట్స్ని వారు చేస్తున్న పనులను, మా టీచర్స్ని వారు చేస్తున్న పనులను దీవించి ఆశీర్వదించండి. మా కౌన్సిల్ని మరి అలాగే పాస్టర్స్ని మరి సంఘస్థులను దీవించి ఆశీర్వదించమని కొద్ది విన్నపములు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి దేవా, ఆమేన్.